మన ఆరోగ్యం మన చేతుల్లో అనే కార్యక్రమానికి అందరికీ స్వాగతం అండి. ఇప్పటి వరకు కుష్టి వ్యాధి మీద అవగాహన కార్యక్రమాలలో భాగంగా 12 ఎపిసోడ్స్ చేశాను. ఇది 13వ ఎపిసోడు. చాలామంది అనుమానం ఉన్నవాళ్ళు ఫోన్లు చేసి వారి యొక్క అనుమానాలు, వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు ఈ ఎపిసోడ్లో భాగంగా ఇప్పటి వరకు మనము కుష్టి వ్యాధిలో 6 రకాల పెరిఫరల్స్ నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి కానీ అవి డ్యామేజ్ అయితే ఏర్పడే నష్టాలు ఏమిటి మనిషికి అని చెప్పుకున్నాము. ఆ 6 పెరిఫరల్ నర్వ్స్లో 5 గురించి ఇప్పటి వరకు చేసిన ఎపిసోడ్స్లో చెప్పుకున్నాము. ఇప్పుడు 6వదైనటువంటి పెరిఫరల్ నర్వ్ గురించి మాట్లాడుకుందామండి. ఈ కుష్టి వ్యాధిలో మచ్చలను కూడా అశ్రద్ధ చేస్తే ఆ తర్వాత ఆ మచ్చలు ఉన్న ప్లేస్లో ఉన్నటువంటి కాలిలో కింద భాగాన ఉన్నటువంటి నర్వ్ గురించి మాట్లాడుకుందాం. అదే పోస్టీరియర్ టిబియల్ నర్వ్ అని దాన్ని అంటారు. అయితే ఇప్పటి వరకు కుష్టి వ్యాధి మచ్చల ద్వారానే వస్తుందని, ఆ మచ్చల రూపంలోనే మనము అర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే 100% న్యాయం చేయొచ్చని చెప్పుకున్నాం. కానీ అప్పుడు కూడా అశ్రద్ధ చేస్తే కొన్ని పెరిఫరల్ నర్వ్స్ డ్యామేజ్ అవుతాయని, అందులో ఇప్పుడు చెప్పబోయేది పోస్టీరియర్ టిబియల్ నర్వ్ అని మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. అయితే ఈ పోస్టీరియర్ టిబియల్ నర్వ్ అనేది కుష్టి వ్యాధిలో డ్యామేజ్ అయినప్పుడు మరి ముఖ్యంగా ఈ పోస్టీరియర్ టిబియల్ నర్వ్ ఎక్కడి నుంచి స్ప్రెడ్ అవుతుందంటే, కాలికి యాంకిల్ జాయింట్ ఉంటుంది కదండి, కీలు దగ్గర కింద చివర పాదము పైన యాంకిల్ జాయింట్ ఉంటుంది. ఆ యాంకిల్ జాయింట్ నుంచి దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. ఇది ఆ యొక్క యాంకిల్ జాయింట్ నుంచి అరికాలు మొత్తం కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అది ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది ఈ క్రింది ఫిగర్లో మీరు చూడొచ్చు. అయితే ఈ పోస్టీరియర్ నర్వ్ డ్యామేజ్ అయితే మరి ముఖ్యంగా మనం చెప్పుకున్న విధంగానే ఆ పోస్టీరియర్ నర్వ్ మన శరీరంలో ఉన్నటువంటి కాలులో ఎక్కడ స్ప్రెడ్ అవుతుందో ఆ స్ప్రెడ్ అయ్యేంత లెక్క కూడా డ్యామేజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ పోస్టీరియర్ నర్వ్ అసలు మనం ఎలా తెలుసుకోవాలి అంటే, కాలిలో ఉన్నటువంటి అడుగున మన పాదము పైన మన మడముకు లోపల భాగమున మన ఒక కీలు బయటకు వచ్చినట్టు ఉంటుంది. అయితే ఆ కీలు క్రింద భాగాన్ని ఇట్లా మనం ఇట్లా తడిమితే ఆ యొక్క పోస్టీరియర్ నర్వ్ థిక్ అయిందా లేదా అనేది మనకు తెలుస్తుంది. అది కానీ థిక్గా ఉండి దాని మీద టచ్ చేస్తేనే నొప్పిగా ఉన్నట్లయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏ పెరిఫరల్ నర్వ్ డ్యామేజ్ అయినా కూడా మనకి కొన్ని ఫంక్షన్స్ దెబ్బతింటాయి అని చెప్పుకున్నాం. మరి ముఖ్యంగా సెన్సరీ ఫంక్షను, తర్వాత మోటార్ ఫంక్షను. ఈ సెన్సరీ ఫంక్షను, మోటార్ ఫంక్షను ఈ పోస్టీరియర్ టిబియల్ నర్వ్లో పోతే ఏమవుతుందంటే, కాలు క్రింద భాగన పాదము మొత్తము కూడా స్పర్శ లేకుండా అయిపోతుంది. అంతేకాకుండా పెయిన్ తెలీదు. కాలు మడమ దగ్గర నుంచి క్రింద వరకు కూడా పెయిన్ అనేది తెలియదు. అంతేకాకుండా ఇక్కడ ఎప్పుడైతే అరికాలికి సెన్సేషన్ పోయిందో ఆ స్థితిని ఎనస్థెటిక్ ప్లాంటర్ అని అంటాము. ఎనస్థెటిక్ సోల్ అని కూడా అంటాము. అయితే ఎప్పుడైతే స్పర్శ పోయిందో ఒక మనిషి నడిచేటప్పుడు కింద నొప్పి లేదు, ఏది గుచ్చుకున్నా నొప్పి లేదు, స్పర్శ లేకపోతే ఏమవుతుందండి, ఏది గుచ్చుకున్నా తెలియదు. కాబట్టి గుచ్చుకున్న చోట నొప్పి ఉండదు. కాబట్టి ఆ గుచ్చుకున్న చోట గుచ్చుకున్న వస్తువు ఉండటము, చుట్టూ చీమ్ పట్టటము,
ఆఖరికి ఏమవుతుంది, పెద్ద అల్సర్ లాగా తయారవుతుంది, పుండు తయారవుతుంది. ఇదంతా ఎందుకు వచ్చింది? అరిపాదానికి స్పర్శ లేకపోవటం వలన వచ్చింది. ఆ స్పర్శ ఎందుకు లేకుండా పోయింది? కుష్టి వ్యాధిలో ఈ పోస్టీరియర్ టీబియల్ నర్వ్ అనేది డ్యామేజ్ అయ్యింది కాబట్టి ఇక్కడ మనకి ఆ స్పర్శ లేకపోవటం అనేది పోయింది. అంతేకాకుండా దీనివల్ల జరిగేటువంటి పెద్ద డ్యామేజ్ ఏంటంటే, ఎప్పుడైతే కుష్టి వ్యాధిలో ఈ పోస్టీరియర్ నర్వ్ డ్యామేజ్ అయ్యిందో, ఆ పోస్టీరియర్ నర్వ్ డ్యామేజ్ అవ్వటం వలన కాలు పైకి కిందకి ఫ్లెక్చువేషన్ చేయటానికి అవకాశం లేకుండా కాలు ఇట్లా వేలబడిపోతుంది. కాలు ఇట్లా అంటే ఏంటి? సపోజ్ ఇది కాలు అనుకున్నాం అనుకోండి, ఇది కాలు అనుకున్నప్పుడు ఇది కాలు అనుకున్నాం, మనం ఇట్లా నడుస్తూ ఉంటాం, స్టెప్ బై స్టెప్ నడుస్తూ ఉంటాం. కానీ పోస్టీరియర్ టీబియల్ నర్వ్ డ్యామేజ్ అయినప్పుడు ఇట్లా అయిపోతుంది. అంటే మడాన్ని బేస్ చేసుకుని కాలు పైకి లేపలేము. మడాన్ని బేస్ చేసుకుని కాలు పైకి లేపలేము. అలాగే ఈ కాలులో ఉన్నటువంటి 5 టోస్ అంటారు, కాలి వేళ్ళని టోస్ అంటారు. ఈ టోస్ అన్ని కూడా ఇలా వంకర తిరిగిపోతాయి అన్నమాట. అది ఈ క్రింద ఫిగర్స్లో నేను మీకు చూపిస్తూ ఉన్నాను, ఒక్కసారి చూడండి. అందువలన మరి ముఖ్యంగా మన శరీరం యొక్క బరువు మొత్తం కాళ్ళ మీదే పడి మనం రోజు తిరుగుతూ ఉంటాం కాబట్టి, అంటే మనం సుమారుగా ఒక 60 కేజీలు బరువు ఉంటే ఆ 20 కేజీల బరువును మోసేది ఏమిటి? మన కాళ్ళే మోస్తాయి. ఆ కాళ్ళకి ఆఖరున్న భాగం ఏంటి? అరికాలు. అరికాలు మీద మన భారం మొత్తం పడుతుంది. దానికి స్పర్శ లేదు. దానికి నొప్పి కూడా లేకపోతే ముళ్ళు గుచ్చుకున్న, సూది గుచ్చుకున్న, ఏది గుచ్చుకున్న స్పర్శ ఉండదు. ఉండకపోతే ఏమవుతుంది? పుచ్చుకుంటే పుండు అవదా? పుండు అవుతుంది. మరి ఆ పుండు మానుతుందా? కుష్టి వ్యాధి పేషెంట్స్లో ఏదైనా సరే అల్సర్స్ ఏర్పడితే అవి మానటానికి చాలా దీర్ఘకాలం పడుతుంది, చాలా సంవత్సరాలు పడుతుంది. అందువలన ప్రభుత్వం నుంచి మేమేం చేస్తామంటే 6 నెలలకు ఒకసారి ఎవరైతే ఈ ఎనస్థెటిక్ సోల్ ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఎంసీఆర్ చెప్పల్స్ 2 జతలు ఇస్తూ ఉంటాం సంవత్సరానికి. అయినా కూడా చాలామంది వాటిని మేము రక్షణ కోసం ఇస్తే వాటిని ప్రక్కన పడేసి వాళ్ళు ఇష్టం వచ్చిన చెప్పులు వేసుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు అని మీ అందరికీ తెలియచేస్తున్నాను. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ పోస్టీరియర్ నర్వ్ డ్యామేజ్ అయిందో, మన పిక్కలు ఉంటాయి చూసారా, మోకాలి కింద పిక్కలు ఉంటాయి, ఆ పిక్కల మజిల్స్ కూడా వీక్ అయిపోతాయి. ఆ మజిల్స్ వీక్ అయితే కాలు నడవటం అనేది చేత కాదు. కాలు ఈడుస్తూ ఉంటారు. కానీ ఆ కాలు ఎందుకు ఈడుస్తున్నారో ఏ డాక్టర్కి అర్థం కాదు. ఒక్క లెప్రసీకి వైద్యం చేసేటువంటి డాక్టర్లు తప్ప ఆ కాలు ఎందుకు ఈడుస్తున్నారో, లేకపోతే ఒక న్యూరాలజీ డాక్టర్ తప్ప ఎవరు కూడా అబ్జర్వేషన్ చేయలేరు. అందువలన ఈ స్థితి దాకా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మనము పాదాలకి స్పర్శ లేకుండా పోయే స్థితి వచ్చినప్పుడే మనము వెంటనే మందులు తీసుకుని ఆ మందులను క్రమంగా వాడాలి అని మీ అందరికీ తెలుసుకుంటున్నాం. ఒకవేళ ఈ మూమెంట్లో నుంచి ఇట్లా క్రింద పడిపోయి మళ్ళీ కాలు ఇట్లా ఎత్తి మళ్ళీ ఇట్లా వదిలి కింద పడిపోయే స్టేజీలో వచ్చినప్పుడు మా దగ్గరికి, అప్పుడు కూడా మేము వాళ్ళని బాగు చేయటానికి ఆర్సిఎస్ చేపిస్తాము. ఆర్సిఎస్ అంటే రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. తర్వాత మేము దానికి పిఓపి వేపిస్తాము. ఆ స్థితి దాకా వస్తే అప్పుడు కూడా మా ప్రయత్నాలు ఎప్పుడు కూడా మేము చేస్తూనే ఉంటాము. అందువలన ప్రజలందరూ తెలుసుకోవలసినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, కుష్టి వ్యాధిని మంచి శరీరం మీద మచ్చల రూపంలో ఉండగానే గుర్తించి అర్లీ డిటెక్షన్, అర్లీ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ఖచ్చితంగా వ్యాధిని 100కు 100% నయం చేయవచ్చు. ఈ డిఫార్మిటీ స్టేజీ దాకా రాకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో నేను ప్రజలందరికీ నమస్కారం చేసి మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మీ శరీరాలను మీరు సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి. చేసుకుని ప్రతి వారికి కూడా కుష్టి వ్యాధికి దూరంగా ఉండాలని, మన దేశంలో
కుష్టి వ్యాధి రహిత దేశముగా మన భారతదేశాన్ని చెయ్యాలనే ఉద్దేశంతో నేను ఈ ఎపిసోడ్స్ చేస్తున్నా కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కుష్టి వ్యాధిని రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ వస్తే ప్రాథమిక దశలోనే గుర్తించండి, మా దగ్గర తగిన ట్రీట్మెంట్ తీసుకోండి. చాలామంది ఇప్పటికే ఫోన్లు చేస్తున్నారు వాళ్ళ అనుమానాలు, వాళ్ళ సమస్యలు తీర్చుకోవడానికి. అందువలన దయచేసి అందరూ కూడా ఈ ఎపిసోడ్స్ చూసి లైక్ చేసి మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి మీ నుంచి 10 మంది చూసేటట్లుగా చేస్తారని ఆశపడుతూ, మీకు నేను చెప్పినటువంటి ఈ ఎపిసోడ్స్లో ఎటువంటి అనుమానాలున్నా నాకు ఫోన్ చేసి ఈ క్రింద నెంబర్కు ఫోన్ చేసి వెంటనే మీ అనుమానాలు తీర్చుకోవాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని మనసారా కోరుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.